యేసుక్రీస్తు వారిని ఏ కారణం వల్ల చంపేశారంటే బైబిల్ సెలవిస్తుంది. ఏ కారణం వల్ల చెప్పండి? అసూయ వల్లనే చంపేశారు. నేను మళ్ళీ చెప్తున్నాను, అసూయ నీ ఎదుటోని చంపేస్తుంది, అసూయ నిన్నైనా చంపేస్తుంది, అసూయ నీ ఆరోగ్యం పాడు చేస్తుంది, అసూయ నీ సేవను పాడు చేస్తుంది, అసూయ నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది, అసూయ నిన్ను సర్వాన్ని నాశనం చేస్తుంది. అసూయ చివరికి నువ్వు నమ్ముకున్న ప్రభు దీనుడిగా మరలా నీ ముందుకు వస్తే చివరికి ఆ దేవుడిని కూడా చంపేస్తుంది. ఒకవేళ ఆ దేవుని స్వరూపం ఎదుటి సహోదరుల్లో ఉంటే వాడినైనా చంపేస్తావు, లేదా నిన్నైనా చంపేసుకుంటావు, కోపడిపోతావు, ఉక్రోషం వచ్చేస్తుంటుంది, ఏదో ఒక మాట అనేస్తావు. ఆ మాట అనేసేంత వరకు నీకు మనసు ఎంత ఉండదు. ఆడి మీద ఏదో ఒకటి పులిమేయాలి, ఏదో ఒకటి అనేయాలి, ఏదో ఒకటి అనేసి ఇప్పుడు ఆ మాటకు మనసు అన్నాను కావాలని అన్నాను అంటాం. మన లోపల గిల్టీ అని చెప్పిన సాయంత్రం దావీదు వినండి, లోపల మన గిల్టీ అని చెప్పిన కావాలని ఈ మాట అంటే గాయపడతారని తెలిసే అంటాం. ఎందుకు చెప్పిన వాడు గాయపడితే చెప్పండి మనం ఆనందపడతాం, వాడి ముఖం చిన్నబిచ్చుకుంటే మనం ఆనందపడతాం, వాడు ఏదోలా బిక్క ముఖం వేసుకుంటే మనం ఆనందపడతాం. ఆ లోపల నడుతుంది, ఇది సైకో లక్షణం, సైతాన్ మైండ్ ఇది. ఈ భయంకరమైన లక్షణాలు మనకుంటే నేను చెప్తున్నాను, దేవుడికి మనం నచ్చం. నువ్వు ఎంత భక్తి చేసినా నీలో అసూయ గుణం ఉంటే దేవుడు అంటాడు, రే నాకు నచ్చిందే నువ్వు లోపల వేసుకుని